హాయ్ ఈ రోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే అసలు మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి పోకుండా ఉండాల్సింది. వాళ్ళ నాన్న పిలిచినారు కదా అని పోయింది. కానీ అవమానం అంతా ఈ చక్రికే ఉంటుంది కదా. అతను పోకపోతే ఈ అమ్మాయి నేను పోతానని చెప్పి అనేటట్టుంది. అంటే తండ్రి ప్రేమ అనుకోండి, కానీ అంతలావని అవమానించినాక కూడా ఇంకా అమ్మాయి పోతున్నది అంటే నాన్నని గుడ్డిగా నమ్మిపోవటమే. వాళ్ళ నాయన కూడా అంత కుట్రగానే ఆలోచిస్తున్నాడు, కానీ మంచిగా ప్రేమగా అయితే ఆయన కూడా ఆలోచించట్లేదు. ఇంకా ఈ రోజు కథ విషయానికి వస్తే ఆయన ఇంకా మహాలక్ష్మి వచ్చేసి రమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతాడు కదా. అడిగిన తర్వాత చక్రి వచ్చేసి నేను రాను, మహాలక్ష్మి కూడా పంపించను అని చెప్పేసి చక్రి కూడా చెప్తాడు. ఆ చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి ఓకే పర్వాలేదు, నువ్వు మీకు పనులుంటే మీరు చూసుకోండి, నేను మా కూతురు తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా మహాలక్ష్మి ఉండేసి అతన్ని కొంచెము సైడ్కి పిలుస్తుంది. పిలిచి ఏంటి రావడానికి నీకేంటి ప్రాబ్లము, అంతకుముందు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు 2 days అక్కడే ఉన్నావు కదా నువ్వు, అలాంటప్పుడు ఇప్పుడు రావడానికి నీకేం ప్రాబ్లం అంటే మా కారేశ్వరి ఒప్పుకోవడం లేదు అంటే నువ్వేమి కారేశ్వరిని ఆడుకుంటావు, అలాంటిది ఆయన ఎందుకు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అనేసరికి అదేమీ లేదు ఒప్పుకోవడం లేదు అంతే అని చెప్పేసి అని అంటాడు చక్రి. అనేసరికి సరే నువ్వు రాకపోతే పో నేను పోతాను అన్నట్టు నేను బతిమలాడడం వేస్ట్ అని చెప్పేసి బయలుదేరుతుంది. బొమ్మ నన్ను బతిమలాడుతుంది అనుకుంటే బతిమలాడడం లేదనుకొని సరే నేను వస్తానండి అని చెప్పేసి సరే అని చెప్పి వస్తాను అని చెప్పని అంటాడు. ఇంకా బట్టలన్నీ సర్దుకుంటా ఉండేసరికి కేశవ అడుగుతాడు చక్రిని, ఏం చక్రి నిన్ను అక్క బయటకు తీసుకెళ్ళింది నేను ఏమైనా కొట్టిందా తిట్టిందా ఏం చేసింది, ఎందుకు నువ్వు అంతా భయపడిపోయినావు అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదు నన్ను బతిలాడింది అని చెప్పంటాడు. నిజం చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, లేదు నేను రాకపోయినా సరే వెళ్ళిపోయేటట్టుగా ఉంది, సరే చూద్దామని చెప్పి నేనే వస్తానని చెప్పాను అని చెప్పి తను అంటాడు. ఇంకా బయలుదేరదాం అనుకున్నప్పుడు కన్నయ్య ఏడుస్తాడు. ఆ అమ్మ లేదు నాకే అమ్మ వదిలిలో అమ్మని చూసుకుంటున్నాను అని చెప్పి చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడొస్తాడు ఆ అబ్బాయి. ఏడ్చేసరికి ఈయనకైతే ప్రతాపకైతే ఒళ్ళు మండుతుంటుంది వీళ్ళ ప్రేమలు చూసి, వాడి నీ అమ్మ ఏంటి ఈ ప్రేమలా అనుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలాంటి ప్రేమలే ఉండవు కదా. అరే పోతే పోయింది అని చెప్పి అనుకోకుండా ఎందుకే ఆడస్తున్నారా అనుకోని ఇటు మొహం చికాగ్గా పెట్టుంటాడు మహాలక్ష్మి వాళ్ళ నాయన. అంతలోప్పుడు ఆ కన్నా ఉండేసి మా వదిన అమ్మలాగా చూసుకుంటున్నాను నేను, వారం రోజులు నువ్వు ఉండమంటే నాకు బాధేస్తుంది అంటే వారంలో వచ్చేస్తాను కదా అని చెప్పి అంటుంది. అంతగా పోరు కొడితే నాకు వీడియో కాల్ చేయి మాట్లాడదాము అని అంటుంది. ఇంకా వాళ్ళ మామ కూడా వచ్చేసి అదే నారాయణ కూడా వచ్చేసి ఆమెకి గారెడు కూడా తీసుకొచ్చి ఇస్తాడు. ఇంత ప్రేమగా ఉన్నాడా అని చెప్పి ఆయన షేక్ అవుతున్నాడు. అంతే పెద్ద పెద్ద ఇళ్లలో లేని ప్రేమలు చిన్న ఇళ్లలోనే ఉంటాయి నిజం చెప్పాలంటే. ఆయన కూడా షాక్ అవుతాడు. గారెలు తీసుకొచ్చి తినని చెప్తే సరే పుత్ర అంటే ఓకే అమ్మ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకైతే వీళ్ళైతే బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ కారులో వెళ్తున్నప్పుడు వీళ్ళ నాయనేమో ఆ అమ్మాయితో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అంటే నాకు కూతురు లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్పే మాటలు అది గుర్తు తెచ్చుకుంటాడు. ఆ అమ్మాయి ఏమంటే ఫైల్ తీసుకొని పోతుంది కదా, కాల్చొద్దు నాన్న నేను ఎలా అయినా సరే సాధిస్తానని చెప్పి ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది. ఇంకా చక్రి వచ్చేసి ఆయనతో పందెం వేస్తాడు కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటారు. ఇంకొచ్చేసి శైలజ అని చూపిస్తారు. శైలజ వచ్చేసి ఆ కేశవతో మాట్లాడడానికైతే వస్తుంది. రీల్స్ చేద్దాం రా అంటే నాకు రానిపో ఎందుకు వచ్చావు ఇక్కడ నుంచి పో అంటాడు. అంతే అప్పుడు ఆ పని అబ్బాయి అన్నాడు కదా అసిస్టెంట్, అతను ఉండేసి నేను వస్తాను నా చేయి తీసుకొని రీల్స్ చేసుకో అని చెప్పేసి, అంటే చెయ్యి ఎవరిది అని చెప్పి అడుగుతున్నారు అని అంటుంది. నా చేయి తీసుకొని రీల్స్ చేసుకో అని చెప్పాను అనేసరికి నువ్వు పాలు నీళ్ళలో నీ చెయ్యి బాగుండదు అని చెప్పేసి వెళ్తుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చేసరికి ఆ పని అబ్బాయిని అసిస్టెంట్ తీసుకొచ్చుకుంటే ఇది కొంచెం బోర్ అనిపించింది. రీల్స్ దగ్గర మొదలే మన ఇన్స్టాగ్రామ్స్ రీల్స్నే స్కిప్ చేస్తుంటాం, అలాంటిది సీరియల్లో కూడా రీల్స్ అంటే చూడడం కష్టం కదా. ఇంకా ఆ పని అబ్బాయి అసిస్టెంట్తో రీల్స్ చేస్తుంటుంది. కేశవకి చికాకు వస్తుంది, ఏం తలపట్టుకుంటాడు కేశవ కూడా వచ్చి. ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తారు. ఒకటి చేస్తే మహాలక్ష్మి వాళ్ళని చూపిస్తారు. వాళ్ళ కారులో పోతా ఉండేసరికి అక్కడ డ్రైవర్ ఉంటారు కదా, డ్రైవర్ని దింపేసి పొమ్మని చెప్పేస్తాడనమాట. ఎవరు ఆయన ప్రతాప్ మహాలక్ష్మి వాళ్ళ నాయన అని చెప్పేసరికి ఈ అమ్మాయి ఉంటుంది మా నాయన ఎందుకు డ్రైవర్ని తీసుకుని అక్కడికి మాట్లాడుతున్నాడు అంటే, ఏమో మీ నాయన చలికాలమో ఎండాకాలమో వానాకాలమో తెలియదు, మీ నాయన 3 కాలాలు ఉంటే మీ నాయన ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాడో తెలియదు, ఎట్టైనా డ్రైవర్ని పో అంటే పోవాల్సిందే కదా అని చెప్పేసి అనేసి ఎందుకు అన్నా డ్రైవర్ని పంపించంటే మనం మాట్లాడుకున్నప్పుడు మన పర్సనల్స్ ఉంటాయి కదా, అందుకే డ్రైవర్ని పంపించేశాను, ఇప్పుడు ఆయన అల్లుడు గారిని డ్రైవింగ్ చేయమని చెప్పాలని చెప్పి మొత్తాన్ని ఆయన డ్రైవర్ చేశాడు అనుకోండి. మొత్తానికి ఆయన అయితే డ్రైవర్ చేస్తాడు. వీళ్ళిద్దరు మన వెనకాల కూర్చోవాలి, మహాలక్ష్మి ముందు కూర్చోవాలనుకుంటుంది. వద్దు మన ఇద్దరం వెనకాల కూర్చుందాము అని చెప్పి మన ఇద్దరం వెనకాల కూర్చుందాం అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలని చెప్పి చూస్తాడనమాట. చూసావా నా దాంతో నేను నా కూతురుని దగ్గర చేసుకున్నాను, నేను డ్రైవర్గా చేశాను అన్నట్టయితే చూస్తారు. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత
వాళ్ళ అమ్మ ఎదురొస్తుందని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది అనమాట. కానీ వాళ్ళ అమ్మ రాలేదు. ఆ అమ్మ వస్తుంది అనుకున్నాను నాన్న ఎదురు అంటే, అమ్మకి ఎదురు చూసి ఆమెకు అలసిపోయిందమ్మ. అందుకే వచ్చుండదులే అని అంటాడు. ఇంకా లోపలికెళ్తారు. లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఉమ్మని మూతి ముడుచుకొని ఉంటుంది. కానీ ఆ తర్వాత నా బాధ నీకు అట్లా అర్థమైందా అని చెప్పి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటుంది. ఇంకా ఆది ఉన్నాడు కదా! ఆదిని కూడా వచ్చేసి మనిద్దరం ఒకే చెట్టుగా వాళ్ళిద్దరిది రిమోట్ల కోసం కొట్టుకుందాంలే అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా చక్రి వచ్చేసి నేనొచ్చి ఇక్కడికొచ్చి పడ్డానే అని చెప్పేసి తను అనుకుంటా ఉంటాడు. ఇంకా మనం రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు. చక్రిని చులకనగా మాట్లాడుతా ఉన్నాడు. అది మహాలక్ష్మి చూస్తుంది. అది మనకి రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు. పోయి అవమాన పడ్డం ఎందుకు? పోకుండా ఉండడమే బెటర్ కదా! నా ఒపీనియన్. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ నమస్తే.